హలో గాయ్స్, అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి సందర్భంగా ఉజ్జయిని మహాకాళేశ్వరుని ఆలయాన్ని దర్శించుకుందాం. ఉజ్జయిని మహాకాళేశ్వరుని ఆలయం అంటున్నాను అంటే అది మధ్యప్రదేశ్లో ఉంది కదా అనుకుంటున్నారేమో. లేదండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజమహేంద్రవరంలో కూడా ఉజ్జయిని మహాకాళేశ్వరుని ఆలయాన్ని నిర్మించారు. 2022లో ఆ ఆలయాన్ని మొదలుపెట్టారు. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4 నుంచి 12:30 అండ్ అలాగే ఈవినింగ్ 4 నుంచి 8:30. ఉజ్జయినిలో అక్కడున్న మహాకాళేశ్వరుడికి ఏ రకమైన పూజలు అవి జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆలయంలో కూడా జరుగుతాయి. రోజు మార్నింగ్ 4 నుంచి 6:30 వరకు భస్మారతి జరుగుతుంది. భస్మారతి దర్శించుకోవడానికి చాలామంది ప్రజలు తరలి వస్తూ ఉంటారు. ఈ ఆలయం అయితే చాలా బాగుంటుంది, విశాలంగా. చుట్టూ 64 ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఒక్క టెంపుల్కి వెళ్తే చాలు, మనం అందరి దేవుళ్ళని అక్కడే దర్శించుకోవచ్చు. 64 ఆలయాలు చుట్టూ ఉండడం వల్ల మనకి అందరి దేవుళ్ళని ఒకేసారి ఒకే ప్రదేశంలో దర్శించుకునే అనుభూతి కలుగుతుంది. ఈ ఆలయంలో అన్ని విగ్రహాలు అవి పాలరాయితో చేసినవి ఉంటాయి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే 75 అడుగుల 4 దిక్కుల రాజగోపురం ఉంటుంది. 50 అడుగుల 4 మహామండపాలు ఉన్నాయి. అలాగే 4 గజస్తంభాలు, 4 మహానందులు, 109 అడుగుల గర్భాలయ గోపురం ఉంటుంది. ఈ ఆలయంలో 4వ దిక్కుల నుంచి ఆ మహాశివుణ్ణి మనం దర్శించుకోవచ్చు. 4 వైపుల నుంచి దర్శనం ఉంటుంది. అన్ని దిక్కుల్ని మనం దర్శించుకుంటాం. అలాగే ఈ ఆలయంలో ఆ 64 ఉప ఆలయాలతో పాటు పూరి జగన్నాథ్ స్వామి ఆలయం ఎలా ఉంటుంది, నెక్స్ట్ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఎలా ఉంటుంది అనేవి, ఆ ఆలయాలు ఎలా ఉంటాయి అన్నవి కూడా మనం చూడొచ్చు. వాటిని కూడా ఈ ఆలయంలో ప్రదర్శించారు. ఎవరైనా రాజమండ్రి వెళ్దాం అనుకుంటే మాత్రం ఈ ఆలయాన్ని దర్శించుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ ఆలయం రైల్వే స్టేషన్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అలాగే ఈ ఆలయం పక్కనే ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఈ ఆలయంలో మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే ఇది గోదావరి తీరాన ఉంది. ఆ చల్లటి గోదావరి గాలి తగులుతుండగా చల్లని గోదావరి గాలి తగులుతుండగా ఈ మహాశివుడిని దర్శించుకున్న అనుభూతి మనకి చాలా ప్రశాంతతని ఇస్తుంది. ఎవరైనా ఎప్పుడైనా వెళ్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఈ టెంపుల్ని. అండ్ అలాగే అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.